అండి. నా పేరు సౌజన్య శ్రీనివాస్. నేను పరుకొరడానికి రాకముందు నాది హిందూ బ్యాక్గ్రౌండ్ అండి. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఏం తెలియదు. ఫస్ట్ నేను విన్నది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తారు, క్షమిస్తారు, ఏదడిగినా ఇస్తారు అని అదొకటి మాత్రమే తెలుసుకున్నాను. కానీ ఎప్పుడైతే బరుకొండకి నేను వచ్చి వాక్యం విన్నానో అక్కడ నాకు చెప్పింది మతం గురించి అయితే కాదు, కానీ నాకు బరుకొండలు నేర్పించింది ఏంటంటే బుద్ధి మార్చుకోమని చెప్పినారు. ఇంకొకటి, నేను ఎలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినానో నాకు ఒక వాక్యం తీసి నాకు బరుకొండలు నేర్పించినారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి ఏదడిగినా ఇస్తారు, కానీ ఆయన చిత్తానుసారంగా అడగాలి. నువ్వు ఏదడిగినా ఇస్తారు, కీర్తనలో ఉంటుంది, కానీ అది నీ ప్రాణానికి క్షీణత అని. నాకు అది అప్పుడు అనిపించింది, నేను బయట విన్నది ఏంటి, ఇక్కడ వచ్చి నేర్చుకున్నది ఏంటి. అలాంటి భయంగా దేవుడి భయం కలిగించే వాక్యాలను నాకు నేర్పించారు. నా బుద్ధి మారే విధంగానే నన్ను నేర్పించారు. ఇలా ఉండి ఒక్కొక్కటి మా జీవితంలో మార్చుకుంటూ వచ్చినప్పుడు మేము సమాధానం చూడగలుగుతున్నాం. దేవుని భయం నేర్పించినారు కానీ మనుషుల భయం అయితే నేర్పించలేరు. దేవునికి కనెక్ట్ చేసినారు కానీ మనుషులకైతే కనెక్ట్ చేయలేరు. అలా ఉన్నప్పుడు బయటకు విన్నదానికి నేను ఇక్కడ డిఫరెన్స్ చూసి నేను మార్చుకొని ఇప్పుడు సమాధానంగా దేవుణ్ణిలో ఉండడం అనేది చూస్తున్నాను. ఏ బాధ లేకుండా ఉండడం అనేది చూస్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, మీరు బంధకంలో ఉన్నారు, వీళ్ళకి వాక్యాలు తెలియరా. నీకు తెలిసిన వాక్యంలో నువ్వు నిల్చొని ఉండు, తెలిసిన వాక్యాన్ని నీలో ధరించుకొని ఉండాలని మాకు నేర్పించినారు. ఆ వాక్యం ప్రకారమే మేము వెళ్తున్నాము. ఆ వాక్యం ప్రకారం మేము సమాధానంగా ఉంటున్నాము. మాకు ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు అక్కడ అన్నారు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తున్నారు. మరి కోపంకి వస్తారా, గట్టిగా అరుస్తారా అని చెప్తున్నారు. మరి మనిషిలో పాపం ఉన్నప్పుడు బైబిల్లోనే మీరు చెప్పారు కదండి, బైబిల్లో వాక్యాలు తీసే చెప్పారంట కదండి. చూద్దాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కోపానికి వస్తారా, గట్టిగా మాట్లాడతారా లేదా అనేది వాక్యం తీసే చూద్దాం. ఇంకా మనుషులు చెప్పింది కాదు కదండి, వాక్యం చెప్పింది నమ్ముతాం కదా. వాక్యం తీసే చూద్దాం. తారక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ఇక్కడ చెప్పారండి, తాలక ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయమని. ఎందుకు కేకలు వేయమని? అక్కడ తిరుగుబాటు చేసినారని చెప్పినారు. తిరుగుబాటు చేయడం అని అంటే మాకు ఒకటి నేర్పించారండి, మరణకరగల పాపము, మరణకరము కాని పాపం అని నేర్పించినారు. మరణకరం కాని పాపం చేసినప్పుడు అక్కడ మనము విజ్ఞాపన చేస్తే, ఒకరు ప్రార్థన చేస్తే క్షమాపణ దొరుకుతుంది. కానీ మరణకరగల పాపం ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ తప్పు చేయొద్దు, ఈ పాపం చేయొద్దు అని సాఫ్ట్గా అయితే చెప్పారు కదండి, గట్టిగానే చెప్తారు కదా. అలాగే ఆయన ఆత్మ వచ్చినప్పుడు గట్టిగానే చెప్తారు, మెల్లగా అయితే చెప్పారు. దేవుడి ఆత్మ ఉన్న వాళ్ళు దేవుడైతే సమాధానంగా మాట్లాడతారు, కానీ ఇలా గట్టిగా మాట్లాడారని చెప్పినారు. ఆయన ఆత్మ వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న గ్రంథంలోనే ఎలా మాట్లాడతారు అనేది ఇంకొక వాక్యం కూడా మనం తీసి చూద్దాం. మీకా 3వ అధ్యాయము 8వ వచనము, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడై ఉన్నాను. ఇక్కడ యెహోవా ఆత్మావేశము చేత ఉంది. ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆత్మలాగానే మాట్లాడతారు, కానీ పాపం ఉన్నప్పుడు గట్టిగానే మాట్లాడతారు, కానీ మెల్లగా చెప్పడం అనేది జరగదు. కానీ దాన్ని తీసుకొని గట్టిగా మాట్లాడినారు. గట్టిగా యేసుక్రీస్తు ప్రభు అయితే కోపము రాదు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి బైబిల్లో, ఆయన ఎక్కడెక్కడ బిగ్గరగా అరిసినారు అనేది చాలా వాక్యాలు ఉన్నాయి. దాన్ని తీసుకొని ఇది కల్ట్ అని చెప్పడము, గట్టిగా మాట్లాడినారని చెప్పడము, స్త్రీలోకి వచ్చి ఎట్లా మాట్లాడతారని చెప్పడం, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదండి. మేమైతే చూడగలుగుతున్నాం, అక్కడ ఆత్మని మేము చూడగలుగుతున్నాం. ఆత్మ ఎలా మాట్లాడుతుంది అనేది మేము చూడగలుగుతున్నాము. అక్కడ మీరు ఏదో కొన్ని వీడియోస్, చిన్న కొన్ని వీడియోస్ చూసి ఆ వీడియోస్ని మీరు తప్పుగా పెట్టి, ఇన్ని సంవత్సరాలుగా మేము ఉండి మనిషి మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది, ఆత్మ మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో మేము చూడగలుగుతున్నాం. అక్కడ దేవుని శక్తి చూడగలుగుతున్నాం, ఆ కళ్ళల్లో ఉన్న ఫైర్ మేము చూడగలుగుతున్నాం, ఆ మాట స్వరం మేము వినగలుగుతున్నాం. ఒక మనిషి మాట్లాడిన స్వరం, దేవుని ఆత్మ వచ్చి మాట్లాడిన స్వరం మేము చూడగలుగుతున్నాం. దాన్ని పట్టుకొని మీరు ఒక్కొక్కటి తప్పుగా చెప్పడం అనేది మాకు నిజంగా బాధగానే ఉంది. ఇక్కడ యెహోవా ఆత్మాభిషేకము చేత అని వాక్యం చెప్తుంది. ఇక్కడ దేవుడే వచ్చి కాదు కదండి, ఆత్మ ఎవరి లోపల, ఆ ప్రవక్త లోపలికి ఆత్మ వచ్చి మాట్లాడింది. ఎప్పుడైతే ఒకరు వాక్యానుసారంగా జీవించి, పాపం లేకుండా జీవించి, అవమానం వచ్చినా ఇక్కడ నేను మాట్లాడకుండా దేవుని కోసం నిల్చొని ఉన్నాను అన్నప్పుడు
వాళ్ళలోకి ఆత్మ వచ్చి ఎదుటి వాళ్ళలో పాపం కనిపించినప్పుడు ఆత్మావేశంతోనే మాట్లాడతారు. అలా గట్టిగా మాట్లాడారు. అక్కడ నేను విన్నానండి, కరోనా ఇచ్చింది సరిపోలేదా అని అంటే, ఆత్మ వచ్చినప్పుడు కనిపించిన పాపాన్ని బట్టి గట్టిగా చెప్పినారు. అక్కడ ఆత్మావేశంతో మాట్లాడినారు. దాన్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. దాన్ని కూడా అలా మాట్లాడడం వల్ల దేవుడు ఆత్మావేశంతో వచ్చి పాపం చేసి శిక్షిస్తే మాట్లాడతారని తెలిసి, వాక్యానుసారని తెలిసి ఆ ఒక్క మాట మాట్లాడడం వల్ల, ఇలా ఆ క్లిప్ పెట్టడం వల్ల అన్యులు కూడా ఏసుగాడైనా ఇచ్చినారని మాట్లాడారు. మరి ఒకళ్ళు వాక్యం చెప్తుంది కదండి, ఒకళ్ళు మీరు తెలియకుండా దాని వెనకాల ఏం జరిగింది, అసలు ఏమైందో తెలియకుండా ఒక అన్యులు తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు వాక్యం బోధించు, బూర ఊదు, తప్పులో ఉన్న వాళ్ళని తీసుకురాలేమనుకో, నేను ఉత్తరవాదిగా చేస్తాను వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు మనం మాట్లాడిన దానికి అక్కడ వాళ్ళ అన్యులు దూషణ వచ్చేలాగా మాట్లాడిన దానికి ఇప్పుడు అక్కడ ఎవరు కారకులు అవుతారు, ఎవరు ఉత్తరవాది అవుతారు? ఆ భయం లేదా అండి? మాకు అక్కడ నేర్పించినారు, నువ్వు చూడకుండా, నువ్వు వినకుండా, ముందేం జరిగింది, వెనకేం జరిగింది, ఏది విమర్శించకుండా, కన్ఫర్మ్ చేయకుండా నువ్వు మాట్లాడకు. నువ్వు తీర్పు తీర్చినావంటే తీర్పు నీ మీదకి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకరు అలాంటి క్లిప్స్ అన్ని పెట్టేసి, ఒక వీడియో తీసి ఇంకో వీడియో తీసి అవన్నీ పెట్టేసి ఒకరు మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చినారు. మరి దానికి ఉత్తరవాది అవుతారు కదా, ఆ భయం లేదా మీకు? ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, అక్కడ కరోనాని గద్దించింది ఒక పర్సన్కి. ఆ పర్సన్లో వ్యభిచారం ఉండడం వల్ల, పాపం ఉండడం వల్ల నీ కరోనా అని చెప్పి అక్కడ ఇంకా శిక్ష సరిపోదా అని చెప్పి గద్దించినారు. కానీ అందరికని చెప్పలేదు. ఆ పర్సన్లో ఉన్న పాపం బట్టి నీకు ఇంకా సరిపోదా ఈ శిక్ష అని చెప్పి గద్దించినారు. అక్కడ ఆ పాపాన్ని బట్టి ఆత్మావేశం చేత మాట్లాడినారు, కానీ అక్కడ అందరికని చెప్పలేదు. సమూయేలు ప్రవక్త అన్నారు కదండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడని. 2 సమూయేలు 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇక్కడ సమూయేల్లో ఉంది కదండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడని చెప్పి ఇక్కడ ఉంది కదండి వాక్యము. మరి నా ద్వారా ఆత్మ పలుకుచున్నాడు అని, మరి ఇక్కడ మాకు మేం చూసింది దీపక్క అని చెప్పలేదండి. ఆ స్వరము ఆమెను చూడొద్దు, స్వరాన్ని చూడండి అని చెప్పినారు. మరి ఆ స్వరం వచ్చి మాట్లాడుతున్నప్పుడు మేము అది వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. అది తప్పు అని ఎలా చెప్తామనండి? ఇప్పుడు బయట కూడా ఎన్నో చూస్తుంటాం, ఎన్నో దేవునికి సంబంధించి తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ అది చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఏసమ్మా అని చెప్పేసి ఇంకేదో మాట్లాడుతున్నామని అనుకోండి, మేము తీర్పు తీర్చినామని అనుకోండి, ఒకవేళ అది నిజం అనుకో, అది వాళ్ళ మీదకే వస్తుంది. అబద్ధమైతే దేవునితో పోరాడగలుగుతాం. ఆ వాక్యం ఉంది కదండి యాక్ట్స్లో, ఒకవేళ మనుషుల నుండి వచ్చిందా అది అర్థమైపోతుంది. ఇప్పుడు జరిగేవన్నీ వ్యర్థమవుతాయి. కానీ ఒకవేళ అది దేవుడి నుండి వస్తే దేవునితో పోరాడగలిగేంత ఉందండి. నాకు మాత్రము ఒకటి ఏది చూసినా, ఏది విన్నా, ఒకటి చూస్తున్నా మా లోపలనే మాకు భయం వస్తుంది. ఒకవేళ ఇది నిజం కాదనుకో, ఒకవేళ ఇది దేవుడి నుండి అనుకో, అప్పుడు మా పరిస్థితి ఏంటి? దేవునితో పోరాడగలుగుతామా? దేవునితో పోరాడలేం కదా. కానీ అక్కడ ఆత్మని ఉన్నప్పుడు వాక్యం ఉంది. మీరు మనుషులు అన్నారు క్షమాపణ అడిగితే క్షమాపణ దొరుకుతుంది, కానీ ఆత్మని దూషించిననుకో, ఈ యుగమందే కాదు ఏ యుగమందు పాపక్షమాపణ లేదంటునండి. మరి యుగమందు పాపక్షమాపణ లేదన్నప్పుడు నేను వినకుండా మాట్లాడిన మాటలకి నేనే కాదు, యుగం అంటే నా తరాలకి కూడా పాపక్షమాపణ లేదు. అలాంటప్పుడు నాకు తెలియని దాని గురించి మాట్లాడి తప్పుగా మాట్లాడేసి ఆ శిక్ష ఎందుకు తెచ్చుకోవాలి? నేనైతే ఇలాంటివి మాట్లాడానండి. నేను నమ్ముతున్నాను, నేను చూస్తున్నాను దేవుని ఆత్మ వచ్చి మాట్లాడుతుందని. మనిషి ఎలా మాట్లాడతారు, దేవుని ఆత్మ ఎలా మాట్లాడతారు? ఆయన అక్కడ చెప్పలేదు కదండి, నేనే క్రీస్తు అని చెప్పలేదు, నేనే దేవుడు అని చెప్పలేదు. ఆత్మ వచ్చి నేనే అని మాట్లాడుతున్నారు. నేను ఈమెలకు వచ్చి మాట్లాడుతున్నాను చెప్పినారు, కానీ నేనే అని చెప్పి అక్కడ దీపక చెప్పలేరు. నేనే క్రీస్తు అని చెప్పలేరు, నేనే యేసు అని చెప్పలేరు, ఏది చెప్పలేరు. అక్కడ ఆత్మ వచ్చినప్పుడు ఆత్మలాగే మాట్లాడుతుంది, కానీ మనిషిలాగైతే మాట్లాడదు కదండి. కార్యము 13:8-9 అయితే ఏలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలుమ అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి,
నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇక్కడ వాక్యమే కదండి చెప్పుతుంది, తేరి చూచి అని. అక్కడ అపోస్తుల పౌలు కూడా ఆత్మావేశము చేత తిన్నని మార్గాలను చెడగొడుతుంటే అక్కడ తేరి చూచి అని ఉన్నది. మరి ఇప్పుడు దేవుడు ఇక్కడ తీసుకొచ్చి దేవుడు మంచిగా మాట్లాడుతున్నప్పుడు, మంచి మార్గం చూపిస్తున్నప్పుడు, తిన్నని మార్గాలను చెడగొడుతున్నప్పుడు దేవుడు తేరి చూస్తారు, ఆయనకి కోపం వస్తుంది. మనుషులమైంది మనమే మన పిల్లలు తప్పు చేస్తుంటే కోపంకి వస్తున్నాం. మరి ఎందుకు కోపంకి రావాలి? వదిలేయాలి కదా. మరి దేవుడు తెలిసినప్పుడు కోపంకి రావద్దు. దేవుడికి కోపం లేదంటే మనకి కోపం ఉండొద్దు. మరి మనం ఎందుకు వాళ్ళని కోపంకు అరుస్తున్నాము, వాళ్ళ మీద గట్టి చెప్పుతున్నాము? తప్పు చేస్తున్నారనే కదా అరుస్తున్నాము. మరి ఒక మనిషి కోపంకి వచ్చి అరుస్తున్నప్పుడు, దేవుడికి పాపం కనిపించినప్పుడు, ఆయన మార్గాలను చెడగొడుతున్నప్పుడు ఆయన కోపం వస్తుంది. ఆయన తేరి చూస్తాడు, ఎందుకు తిన్నని మార్గాలను ఎలా చెడగొడుతున్నారు, ఇలాగే చెడగొడుతున్నారు. మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటే అన్యజనుల మధ్యలో ఇలాంటి అన్ని వీడియోస్ పెట్టేసి, ఓహో వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారంట, కానీ వాళ్ళే అన్యజనులు కాదు, ఆయన నమ్ముకున్న పిల్లలే, ఆయన పిల్లలే సత్యము ఏందనేది విమర్శించకుండా యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు, వాక్యమే అన్నప్పుడు, ఆయన వాక్యం చెప్తుంది కదా, ఆయన వస్తానని చెప్పి మాట్లాడుతున్నానని ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మరి ఆ ఉన్నప్పుడు అది తెలుసుకోకుండా ఆయన పిల్లలమని చెప్పుకుంటూ, ఆయన పిల్లలే, ఆయన వచ్చింది ఆయన ఆత్మని చూడలేకుండా పెట్టేసి ఇప్పుడు అన్యజనాంగా మాట్లాడేలాగా చేసినారు కదండి. మరి ఇలా చేసినప్పుడు దేవునికి కోపం రాదా? దేవుడు చాలాసార్లు చాలా వాక్యాల్లో చెప్పినాడు, ఆయన పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన నా నామానికి దూషణ వస్తే నేను మాట్లాడతానని చెప్పినారు. మరి ఆయన గద్దిస్తారు కదండి, మాట్లాడతారు కదండి. మరి అక్కడ దూషణ వచ్చింది. ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారండి. ఒక స్త్రీని పెట్టి, అక్కడ స్త్రీ కాదు, అక్కడ స్త్రీ కానే కాదు, ఆత్మావేశం, ఆత్మ వచ్చి మాట్లాడుతున్నది చూస్తున్నాం. కానీ ఆయన పిల్లలమని చెప్పుకుంటూ, ఆత్మ వస్తుందని చెప్పుకుంటూ వాళ్ళే గ్రహించలేనప్పుడు అన్యజనుడు ఎలా గ్రహిస్తారు? ఒకరు పెట్టారండి, అమ్మాయి ఇట్లా ఉంది అని పెట్టారండి. మరి దానికి క్షమాపణ ఎలా దొరుకుతుంది? వాళ్ళకి ఎవరు చెప్తారు? ఇప్పుడు తప్పుగా మాట్లాడేసినారు, దానికి ఎవరు క్షమాపణ దొరుకుతారు? ఇప్పుడు ఆ వ్యక్తికి ఎవరు ఉత్తరవాది అవుతారు? రేపు దేవుడు అడుగుతాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, అడుగుతా అని చెప్పి సెలవిస్తుంది కదా. మరి అది ప్రేమతో చెప్పారండి, కోపమే కదా ఉంది కదా. ఆయన పిల్లలు నాశనంలోకి పోతే, ఆయన పిల్లలు పాపంలోకి పోతే శిక్ష తెచ్చుకుంటే ఆయన కోపం వస్తుంది. ఎవరు కారణమైనారు? వాక్యం లేదా అండి? దేవుని కోపము ఆయన పిల్లల దగ్గర నుండే స్టార్ట్ అవుతే మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలని ఉంది. మరి ఆయన పిల్లలే ఇలా చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు కామ్గా ఉంటారు? ఆత్మావేశంతోనే మాట్లాడతారు. మనకు తెలియనట్టే ఉండాలి, తెలిసినప్పుడు తెలిసినట్టే మాట్లాడాలి. కానీ విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, ఎవరో ఇచ్చినారు కదండి. మరి అది చూసినప్పుడు, మీరు ఇచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసినారా? ముందు వెనుక ఏముందో చూసినారా? ఇన్ని సంవత్సరాలుగా మేము వింటున్నాము, ఒక మనిషి ఎలా మాట్లాడుతుంది, ఆత్మ ఎలా మాట్లాడుతుందో మాకు తెలియదా? ఆత్మ ఉన్నది కాబట్టి, శక్తి ఉన్నది కాబట్టి మర్మాలతో కూడినవి బోధిస్తున్నారు. అది కల్ట్ అంటే ఎవరేం చేయలేరండి. వాక్యం చెప్తుంది కదా, ఒకవేళ అది తప్పనుకో, ఎవరు ఏది విత్తితే అది కోస్తారు. అది విత్తిన దాన్ని బట్టి ఎవరికైనా జరుగుతుంది. కానీ నేనైతే మాకు నేర్పించింది ఏం తెలుసా? నువ్వు వాళ్ళు కన్ఫర్మ్ మెసేజ్ చేసుకొని మాట్లాడుకోకూడదు. తప్పు మాట్లాడినామనుకో ఆ తీర్పు నీ మీదకే వస్తుంది, దాంట్లోకి నువ్వే పడతామని నేర్పించింది. మేమైతే మాట్లాడమండి, ఎన్ని వస్తున్నా మేము చూడండి, వినండి, కంటి చూపుని బట్టి తీర్పు తీర్చము, వినిన దాన్ని బట్టి విమర్శ చేయము. ఇంకా ఎవరిలో ఆయన ఆత్మ ఉంటుందో, ఎవరిలో ఆయన ఆ వాక్యం ఉంటుందో ఆ ఆత్మని వాళ్ళు గుర్తిస్తారు. పరిశుద్ధాత్మ లేరనుకో ఆ ఆత్మను గుర్తించారు. అది తప్పుగానే, భ్రమపరచు ఆత్మగానే, అబద్ధపు ఆత్మగానే, అబద్ధపు క్రీస్తులాగానే కనిపిస్తుంది. మరి మాకైతే అలా కనిపించట్లేదండి. ఎందుకంటే మాలో వాక్యం ఉండేలాగా నేర్పించినారు. మేము ఆయనను చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఆత్మ ఉన్న వాళ్ళు చూడగలుగుతారు, ఆత్మ లేని వాళ్ళు చూడలేరు. ఇంకా వాక్యం చూద్దామండి. అపోస్తుల కార్యంలో ఉన్నది, ఒక అన్యుడు ఆయన వినాలి అనే ఆసక్తితో ఆయన ఆత్మను సిద్ధం చేసుకున్నప్పుడు ఒక వాక్యంలో అక్కడ చెప్తాడు, ఆయన నేను ప్రభువును చూస్తున్నాను చెప్తాడు. ఆ వాక్యం మనం చూద్దామండి. వాక్యంలోనే, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలే నమ్ముతారు కదా, అదే చూద్దామండి. 13-11 అధ్యాయం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మేను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
చూడండి, ఇక్కడ వాక్యం ఉంది కదా, మరి యేసుక్రీస్తు ప్రభు ప్రేమమయుడు అన్నప్పుడు అక్కడ కొంతకాలమును చూడకుందుగా కానీ అక్కడ చెప్పినారు. మరి ప్రేమమయుడు అన్నప్పుడు వదిలేలా కదా అండి, అక్కడ తప్పు మాటలని వదిలేదు కదా. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆత్మతోటి అక్కడ ఎందుకు చెప్పినారు? గుడ్డివాడే చూడకుండా అక్కడ చెప్పారా యేసుక్రీస్తు ప్రభు తప్పు చేస్తే క్షమించనని చెప్పారా? ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఆయన క్షమిస్తారు, కానీ నువ్వు ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉన్నప్పుడు క్షమిస్తారు. హెబ్రీలో కూడా ఉంది, నువ్వు మరలా చేస్తున్నావు అని అంటే ఆయనను సిల్వ వేస్తున్నట్టేనే ఉంది. మరి ఆయనను సిల్వ వేస్తున్నప్పుడు మన సిల్వ వేస్తూ మనము ఒకసారి సిల్వ మరణం చెందిన తర్వాత ఆయన పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ పాపం చేయకని ఉంది, కానీ నువ్వు మరల పాపం చేసుకుంటూ ఉన్నప్పుడు క్షమాపణ దొరికింది అన్నప్పుడు మళ్ళీ వాక్యాలు ఉండొద్దు కదా, నువ్వు మరలా తప్పు చేస్తున్నావు అంటే ఆయన సిల్వ వేస్తున్నావని వాక్యాలు ఉండొద్దు కదా. మనం తప్పు చేస్తున్నామంటే శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. మరి ఇక్కడ ఆయన శిక్ష వచ్చింది కదా, నువ్వు కొన్ని రోజులు చూడకుందువాక అని అన్నారు. కానీ అక్కడ ఇందాక చెప్పినట్టు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన బోధ విని ప్రభు అని పలికినాడు అక్కడ. మరి అక్కడ అపోస్తుల కార్యంలో ప్రవక్త అని పలకలేదు, యాజకుడని పలకలేదు, ప్రభు అని పలికినారు కదా. ఆయన చూడగలిగినాడు ఆత్మతో, ఆయన ఆత్మతో రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆత్మతో చూడగలిగినాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి పాపక్షమాపణ ఇచ్చినారంటే మరి ఇక్కడ ఎందుకు శిక్ష వచ్చింది? రాకూడదు కదా. మరి పాపం క్షమాపణ దొరికిందంటే శిక్ష రాకూడదు, ఇంకా పాపాలు క్షమించబడ్డాయనే ఉండాలి కదా. అక్కడ అపోస్తల పౌలు బోధిస్తుంటే మరి అక్కడ అధికారి ఎందుకు ప్రభు అని అన్నాడు? ప్రభు బోధ అని ఎందుకు అన్నాడు? అక్కడ మరి అపోస్తల పౌలు అని అనొచ్చు కదా, ప్రభు బోధ అని అక్కడ ఆయన చెప్తున్నాడు అంటే లార్డ్ రాకూడదు కదా. కానీ అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు అంత్య దినంలోనే వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మధ్యలో రాడు, మధ్యలో వచ్చే వాళ్ళందరూ అబద్ధ క్రీస్తులు అన్నప్పుడు మరి అక్కడ ఎందుకైనా ప్రభు బోధ అని అన్నాడు? ప్రభు అని అనకూడదు కదా, లార్డ్ అని అనకూడదు కదా, ఆయన పేరేదో అదే పెట్టి పిలవాలి కదా. మరి ఎందుకు ప్రభు బోధ అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ, ఎవరి లోపల వాక్యం ఉంటుందో, ఎవరు ఆయన ఇష్టానుసారంగా జీవిస్తారో ఆత్మ వాళ్ళ లోపలికి వస్తుంది, వచ్చి మాట్లాడుతుంది. కానీ లార్డ్ ఏమైనా చెప్పారా? అక్కడ దేవుడు ఏమైనా చెప్పారా? నేను పలానా రోజే వస్తాను, దొంగ వాళ్ళే వస్తా అని చెప్పినాడు, కానీ నేను ఈ రోజు వస్తా ఆ రోజు వస్తా అని చెప్పలేరా? మేము కూడా ఇక్కడ ఆత్మను మాత్రమే చూస్తున్నాం, దీపక్కను చూడట్లేదు. దీపక్క ఎప్పుడు కూడా ఆమెకి మొక్కమని చెప్పలేదు, ఆమెకి కనెక్ట్ చేసుకోలేదు. ఆమె మాకు ఎలా బోధిస్తుంది తెలుసా? వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఉందో లేదో పరీక్షించుకో అని చెప్తుంది. ఎడ్డి గొర్రెల్లాగా వినేషమే అని చెప్పదు. వాక్యం తీసి చదువు. మీకు అంత ఓపిక ఉంటే మీరు చూడండి, వాక్యం తీసి చదవననే ఉంటుంది. బెరియన్ సంఘస్థులు ఉంటారు కదా, ఆ విధంగా మీరు వాక్యం తీసి చదవని చెప్తుంది. కానీ నా కనెక్ట్ చేసుకో, నా మాట విను, నేను ఎత్తుకుతో ప్రార్థన చేస్తే విను అని మాకు అట్లా చెప్పలేదు. ఎలా చేయించారు తెలుసా? నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పినారు. అలా నేర్పించిన వ్యక్తి నేనే దేవుడు అని ఎలా చెప్పారు కదా. ఆత్మ ఉంది, ఒక మనిషి అక్కడ అధికారి అన్యుడయండి ఆయన ప్రభువుని చూసినప్పుడు మరి ఇప్పుడు ఇన్ని వాక్యాలు తెలుసు కదండి. ఇంత పెద్ద దైవజనులు అంటారు, వాక్యాలు తెలుసు అంటారు. మీకు వాక్యాలే తెలియదు, వాక్యాలే చదవని ఎడ్డి గొర్రెలు అన్నారు కదా. నిజమేనండి, మాకు వాక్యాలు తెలియవు, మీకు వాక్యాలు తెలుసు కదా. తెలిసినప్పుడు మరి అక్కడ ఆత్మ వచ్చినప్పుడు ఒక అన్యుడు గుర్తుపట్టినప్పుడు ప్రభు అని లార్డ్ అని చెప్పినప్పుడు మరి అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఏ మాటలు, అవి ఎలాంటివి ఉన్నాయని మనం గ్రహించాలి కదా. అలా గ్రహించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినాం అనుకో, దేవునితోనే పోరాడుతున్నాం. దేవునితో ఒకరు అన్నారండి, దేవుడే చూసుకుంటారని మాట్లాడినారు. ఏం తప్పు మాట్లాడని దేవుడు చూసుకుంటారు. తప్పు మాట్లాడితే ఆయన అస్సలు ఊరుకోడు. కానీ మనం పరీక్షించుకోవాలి, మనలో తప్పు లేనప్పుడు సరే, ఒకవేళ దేవుడనే మాట్లాడినారు కానీ దేవుడు చెప్పినారు ఒకళ్ళు తప్పు మాట్లాడితే మీరు వాళ్ళ అన్నీ తీసి పరుల గుట్టు బయట పెట్టువాడు అని ఉంది. దేవుడు నేర్పించినాడు. అది అందరు ఒక్కొక్క వీడియో తీసి వాళ్ళు తీసి కాపీ చేసి పెడుతున్నారు. మరి అది ఒకళ్ళ తీర్పు తీర్చడమే కదా, ఒకళ్ళ తప్పు చూపెట్టడమే కదా. వాక్యం గుర్తుకు రాలేదా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచార స్త్రీ వచ్చినప్పుడు ఆమె పైన వీళ్ళు మంచిగా ఉన్నట్టు, వీళ్ళలో ఏ పాపం లేనట్టు రాయి వేసి చూద్దామని చూసాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? వీళ్ళు ఏ పాపం లేనప్పుడు రాయి వేయండి అంటారు. మరి ఇప్పుడు ఒక చూసిన వీడియో దాన్ని బట్టి కొందరైతే చెప్తున్నారు ఇది నేను చూసినాను పెట్టినాను అని చెప్పి, మరి ఒక్కళ్ళదే కాపీ చేసి పెడుతున్నారు. వాళ్ళేం చూసినారండి? చూడకుండా అబద్ధం చెప్పినప్పుడు, తీర్పు వేసినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఇదే నేర్పించినారు. యేసుక్రీస్తు ప్రభు అయితే అక్కడ నిజంగా కనిపించినా కానీ మాట్లాడారు. మరి మనం ఇలా మాట్లాడుతున్నాము అని అంటే మ్యాన్ అని చెప్పినారు. మ్యాన్ అని అన్నారు, ఒక స్త్రీ మ్యాన్ అనడం ఏంది అని అన్నారు. మరి ఒక వాక్యం చూడమండి, వాక్యం ఉంది,
వ్యాపించి అని ఉంది. అది ఒక వాక్యం చూద్దాం. మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన అందరిలో వ్యాపించి ఉంటారు, అందరిలో ఉంటారు. ఎన్నో వాక్యాలు ఉన్నాయని అందులో ఒక వాక్యం మనం చూద్దాం. ఎఫెసీయులకు 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇక్కడ ఉంది కదండి, వ్యాపించి అందరిలో వ్యాపించి ఉన్నాడని చెప్పినారు. కానీ ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళలో ఉన్నారు. మేము చూసినాం అక్కడ, దీపకను ముందు నుండి చూస్తున్నాం. ఆమె వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన ఆత్మ వచ్చి అక్కడ చెప్పేటప్పుడు కూడా, ఆ మ్యాన్ అని చెప్పినప్పుడు కూడా ఈమె కాదు నేను అని చెప్పినారు అక్కడ. అంతేగాని నేనే క్రీస్తును దీపక్ అక్కడ చెప్పలేదు, ఆమె ఆయన అని చెప్పినారు అక్కడ. అందరిలో వ్యాపించి ఉంటారు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కదండి. ఎవరైతే వాక్యానుసారంగా జీవించి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఓవర్కమ్ చేస్తూ భరిస్తూ ప్రతిదీ ఉన్నప్పుడు, మీరు వాక్యానుసారంగా జీవించి క్రీస్తు స్వభావం ధరించుకొని ఉన్నప్పుడు మీరు దైవములని చెప్పబడి ఉంది. మరి ఆ వాక్యం కూడా ఒకసారి చూద్దామండి మనము. కీర్తనలు 82:6. మీరు దైవములని మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేను సెలవిచ్చుచున్నారు. మరి ఇక్కడ ఎవరు చెప్పారండి వాక్యము? దేవుడే కదా చెప్పినారు. ఎవరైతే ఆయన వాక్యానుసారంగా ఉండి ఆయన నామానికి దూషణ రాకుండా ఘనత తీసుకొచ్చి ఉన్నప్పుడు దైవములని చెప్తున్నారు. మరి అలా స్త్రీలోకి ఆత్మ రావద్దు అని వాక్యం ఉందా? కానీ ఒక వాక్యం చెప్తుంది కదండి, స్త్రీ అని లేదు, పురుషులని లేదు. ఇంతకుముందే వాక్యం చూసిన అందరిలో అని చెప్పినారు, కానీ మగవారిలోనే వ్యాపించి ఉంది, ఆడవారిలోనే వ్యాపించి ఉందనే తెలియదు కదా. అందరిలోనే ఉంది. ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళలో ఉంటారు. నేను దేవుడికి ఇష్టంగా జీవించిన అనుకో నాలో ఉంటారు. మీరు ఇష్టంగా ఉంటే, మీరు వాక్యానుసారంగా ఉంటే మీలో ఉంటారు. ఇక్కడ స్త్రీ పురుషుని కాదండి, నేను చూసేది మహిమను చూస్తున్నాను. ఆ శరీరంలో మహిమను చూస్తున్నాను. ఆ శరీరంలో అగ్ని ఎలా ఉంటుందని నేను చూడగలుగుతాను. నేను నా కంటితో చూసింది నమ్ముతానా, మీరు చెప్పింది నమ్ముతానా? చెప్పుడు మాటలు విన్నాను అనుకో, నేను ఆయన దృష్టిలో తప్పుగా కనిపిస్తాను. నేను అలా చూస్తలేనండి. నేను ఆయన మహిమను చూస్తున్నాను, ఆయన స్వరము వింటున్నాను, ఆయన వాక్యము వింటున్నాను. ఆత్మరాధని ఎలా చెప్పగలుగుతామని? బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయి. ఇంకొక వాక్యం కూడా ఉంది, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళలో నివాసం చేస్తా అంటున్నారు. మరి నివాసం చేస్తా అన్నప్పుడు నేను మగవాళ్ళలోనే నివాసం చేస్తాను, లేకపోతే నేను లాస్ట్ దినాలలోనే వస్తానని చెప్పలేరు కదండి. వాక్యానుసారంగా జీవించినప్పుడు నాలో నివాసం చేస్తారు, వాక్యానుసారంగా జీవిస్తే మీలో నివసిస్తారు. దీపకలో ఆయన నివాసం చేయడం మేము చూడగలుగుతున్నాం, ఆయన మాట్లాడడం మేము చూడగలుగుతున్నాం, ఆత్మశక్తి మేము చూడగలుగుతున్నాం, ఆ మహిమ మేము చూడగలుగుతున్నాం. పవిత్రం అనుకున్న వాళ్ళకి అన్ని పవిత్రంగానే ఉంటాయి, అపవిత్రం అనుకున్న వాళ్ళకి అన్ని అపవిత్రంగానే ఉంటాయి. నేను పవిత్రం అనుకున్నాను, క్రియలను బట్టి పవిత్రం అనుకున్నాను. మీరు క్రియలు చూడలేదు కదండి. క్రియలు చూడకుండా పెట్టిన వీడియోస్ని బట్టి మీరు అపవిత్రంగా మారుస్తున్నారు. కానీ నేను క్రియలు చూసినాను, దాన్ని పవిత్రంగా చూస్తున్నాను. నాకైతే ఆయన మహిమ నాకు అలా కనిపిస్తుంది, నేను దాన్నే నమ్ముతాను. ఎవరు ఏది కావునన్నా కాదన్నా, కల్టన్నా, అబద్ధ ప్రవక్త అన్నా, ఏమన్నా ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాము. అబద్ధం ఏది నాకు తెలుసండి, బయట కొన్ని విన్నాను, కానీ ఎప్పుడు అలా నేర్పించలేరు ఇక్కడ ఇప్పుడు నేర్పిస్తుంది మర్మాలతో కూడింది నేర్పిస్తున్నారు. దీన్నే నమ్ముతాను. నిజమా అవునా దీన్నే నమ్ముతాను. ఎందుకంటే అబద్ధం లేదు. అది నాకు, నా మనస్సాక్షికి తెలుసు, నా కుటుంబం మారడము తెలుసు. సత్యం ఉన్నప్పుడు మారుతుందండి. సత్యం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినారు, క్షమిస్తారు, పాపాలు క్షమిస్తారు, మీరు ప్రార్థన చేసుకోండి, ఉపవాసం చేసుకోండి, ఇవే నేర్పించుకుంటూ పోతారు. కానీ ఆయన ఆత్మ ఉన్నవాళ్ళు ఏం బోధిస్తున్నారు అనేది మేము చూడగలుగుతున్నాం. మరొక వాక్యం ఉందండి, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయన ప్రేమిస్తారని వాళ్ళకైనా కనపరుచుకుంటున్నా అని చెప్తున్నాడు. చదువుదామండి ఒకసారి ఆ వాక్యం అయితే. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకునందునని చెప్పాను. మరి ఇక్కడ ఏముందని వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొని ప్రేమిస్తారో ఆయన కనపరుచుకుంటా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన కనిపించట్లేదు, అది తప్పుగా కనిపిస్తుంది అంటే మరి ఆయనను ప్రేమించట్లేమా, ఆయన ఆజ్ఞలు ఫాలో అవుతలేమా? నాకైతే ఆయన కనిపిస్తున్నారు. నేను అలా అని చెప్పి ఆయన నీతిమంతురాలుగా ఉన్నాను, మంచిగా ఉన్నానని కాదు, కానీ జాగ్రత్త పడుతున్నాను. ఆయన జాగ్రత్త పడుతున్నప్పుడు ఆయన కనపరుచుకుంటారు. మరి కనపరుచుకుంటలేరు అంటే సరే అండి కనపడతలేరు ఇంకేదైనా, కానీ ఇంత వాక్యం తెలిసి నేను విన్నాను, నాకు ఈ వివేచన వరం ఉంది, నాకు ఈ వరం ఉంది, ఆ వరం ఉంది అంటారు కదా అండి. మరి వివేచించవచ్చు కదండి. ఏ రకంగా వివేచించారు అక్కడ?
దయ్యము అని, దయ్యం పట్టింది అని ఎలా ఎలా ఉందని మరి అక్కడ వివేచించాలి కదా. వివేచన వరం ఉంటే వివేచించాలి కదా. మరి దేవుడు అన్నప్పుడు, దేవుని నమ్ముతున్నామన్నప్పుడు, వాక్యం అన్నప్పుడు వీళ్ళకి ఏం తెలియదా? వాళ్ళు వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారో కాపాడదాం అని అంటున్నారు కదండి. కాపాడదామని అనేది ఒక వాక్యం ఉంది. వార్త 16:2 వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నామని అంటున్నారు. మరి ఇప్పుడు వీడియోస్ అన్ని పెట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళని కాపాడుతున్నాము, వాళ్ళని అందులో ఉన్న వాళ్ళని కాపాడదాము అని చెప్తున్నారు కదండి. మరి ఇక్కడ కాపాడుతున్నప్పుడు మీరు చంపడం అంటే మాకు ఏం నేర్పించారో తెలుసా? ఒకళ్ళ క్యారెక్టర్ గురించి మీకు తెలియకుండా, ఒకళ్ళ క్యారెక్టర్ గురించి మీరు నిర్ధారణ చేయకుండా మీరు నిందలు వేస్తున్నారంటే ఆ మనిషిని మీరు చంపుతున్నారని నేర్పించారు. కత్తితో చంపడం కాదండి, మాటలతోని ఇలా నిందలు వేసి ముందు వెనక ఏదుందో తెలియకుండా చంపడం అనేది నేర్పించారు. ఇప్పుడు వచ్చి వాళ్ళని కాపాడాలని చెప్తున్నారు కదా, దాన్ని ఏమనుకుంటారంట? ఇంకా దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారంట. ఏ విధంగా దేవునికి సేవ చేస్తున్నారు? మంచి మార్గంలో, ఇందాక విన్నాం కదండి, మంచి మార్గంలో నడుస్తున్న, తిన్నని మార్గంలో నడుస్తున్న వాళ్ళని చెడగొడుతున్నారని. అలాగే ఇక్కడ కూడా తిన్నని మార్గంలో నడుస్తున్న వాళ్ళని చెడగొడుతూ కాపాడతామని వస్తున్నారు. కాపాడడానికైతే రావట్లేదండి. మంచిగున్న వాళ్ళ మేమెవరైనా వచ్చి మమ్మల్ని బందీలో పెట్టినారు, మేము బంధకంలో ఉన్నాము, మాకు బాధలు ఉన్నాయని చెప్పి మేము అన్నామా? మమ్మల్ని కాపాడతామని చెప్పి ఇంకా వాళ్ళకి వాక్యం తెలియదని చెప్పడానికి అక్కడ నింద వేస్తున్నాము అని అంటే ఒకళ్ళ క్యారెక్టర్ని చంపుతున్నాం. మరి ఆజ్ఞలో ఉంది కదండి నరహత్య చేయొద్దని. మరి నరహత్య చేస్తున్నామంటే ఇప్పుడు దేవుని దృష్టిలో మరి మన పరిస్థితి ఏంటనేది పరీక్షించుకోవాలి కదా. నాకైతే చంపొద్దు, తెలియకుండా ఎవరిపైన నిందలు వేయొద్దు అని నేర్పించారు. ఆ భయం అయితే నాలో ఉంది చూసిన దాన్ని బట్టి. ఇప్పుడు మీరు పెడుతున్న దాన్ని బట్టి కూడా మాకు నేర్పించింది ఏంది అని అంటే క్షమించమనే నేర్పించినారు, కానీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడదని నేర్పించినారు. వాళ్ళ కళ్ళు గ్రహించాలి, వాళ్ళ దేవుడు ఏం నేర్పిస్తుందో తెలుసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని అయితే కాపాడనైతే కాదండి. మా కోసం ప్రేయర్ చేసి వాళ్ళని కాపాడాలి. మేము ఆల్రెడీ మంచిగా దేవుని మార్గంలోని మంచిగా ఉన్నాం. ఇలా ఇష్టం వచ్చినట్టు వాక్యాలు పెట్టి, ఇలా ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టి, తప్పుడు సమాచారం పెట్టి సరే అండి ఇదంతా కాదు, దేవుడు తెలుసు, దేవుడు వాక్యం తెలుసు అన్నప్పుడు ఒక మనిషిగా నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినాను. ముందు వెనక తెలియకుండా ఒక ఆడమే వీడియోని పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దేవుడైతే అలా నేర్పించాడు కదా. ఒక ఆడమని పెట్టి ఆ ఇంట్లో జరిగిన విషయాలు పెట్టి అవి ముందు వెనకేమో తెలియకుండా పెట్టినప్పుడు అది తప్పు కాదండి. అది ఆడమని పెడుతున్నామని ఒక ఆలోచన కూడా రాలేదా? దేవుడైతే అట్లయితే నేర్పించాడు కదా, దేవుడైతే నేర్పిస్తాడు కదా. ఎంత వివేచన లేకుండా ఆలోచించకుండా ఒక ఆడమని పెట్టేసి ఇలా ఉంది అలా అని చెప్పి అందరి మధ్యలో పెట్టేసినారు కదా. అందరు మాట్లాడడానికి కారణమైనారు కదా. అక్కడ ఏం చెప్తాము? అన్యులకి ఏమని చెప్తాము? క్రీస్తు అంటారు. వీళ్ళ మధ్యలో వీళ్ళే ఒకరిపైన ఒకరు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ రేపు క్రీస్తు అని చెప్తే వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారు. వీళ్ళ గురించి వీళ్ళకే పోట్లాటలు ఉన్నప్పుడు సత్యం ఎవరు గణిస్తారు? ఇవన్నీ చేయడం వల్ల దేవుడికి దూషణ, కానీ మనుషులకైతే కాదు కదా అండి. మరి పెద్ద పెద్ద దైవజనులు అంటారు కదండి, అన్నీ తెలుసు, వాక్యాలు తెలుసు, సేవ చేస్తున్నాం, దేవుడి వాక్యమే అంటారు కదా. మరి మీకు అనిపించలేదా అండి? ఆ కాలంలో కూడా ఆయన వస్త్రములను పంచుకున్నారని వాక్యం చెప్తుంది. మరి ఇప్పుడు కూడా అంతే. ఒక్క వీడియో వచ్చినందుకు ఆ వీడియోని ఒకళ్ళు డౌన్లోడ్ చేసుకొని అందరికీ పెట్టేసుకుంటూ దాని గురించి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఆయన వస్త్రాలు పంచుకుంటున్నారు కదండి. మరి ఆయన అప్పుడు వాళ్ళు శిల్వ మరణం వేసి అవమానం తీసుకొచ్చి మరి ఇప్పుడు చేసేది ఏంటండి? శిల్వ మరణం ఇప్పుడు ఆ బట్టల అన్యజనుల మధ్యలో దేవునామానికి దూషణ తీసుకొచ్చి మరి అనిపించలేదా? వాక్యం లేదా? నాకైతే అనిపిస్తుందండి. అన్యజనుల మధ్యలో ఆయన నామానికి ఎందుకు దూషణ తేవాలి? నా తండ్రి అన్నప్పుడు ఆయన నామానికి ఘనత తేవాలి కదా. మరి ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆయన నామానికి మీరు దూషణ తెస్తున్నారు కదా. సిలువ వేయమని చెప్పినారు, ఆల్రెడీ సిలువ వేసేసినారు. తెలియకుండా ఉద్దేశపూర్వకమైన పాపం చేసి Hebrews 10:26 ఉంటుంది. తెలిసి పాపం చేసినావంటే, ఉద్దేశపూర్వకమైన పాపం చేసినావంటే నీకు ఆ రక్తం పనిచేయదని ఉంది. మరి ఇప్పుడు తెలియకుండా ఒకళ్ళు ఇచ్చిన సమాచారాన్ని పెట్టుకొని వింటున్నామంటే అది పాపమే కదండి. మీరు సిల్వ వేయండి చెప్తున్నారు. మరి ఆల్రెడీ అన్నజనుల మధ్యలో ఆయనకి సిల్వ వేసేసినారు. మనిషికి కాదండి సిల్వ వేసేది, ఆల్రెడీ దేవునికే సిల్వ వేసినారు. మరి దేవునికి సిల్వ వేసుకుంటూ మేము దేవుడి వాక్యం ఇలా చెప్తుంది, దేవుడి వాక్యం అలా చెప్తుంది ఎలా బోధిస్తారండి?
ఎలా బోధిస్తారు అలా? మాకు నేర్పించింది దేవునికి సిలువ వేయద్దు. నువ్వు ఒక ఆలోచన వచ్చినా, నువ్వు చూసిన దాన్ని బట్టి వచ్చినా నువ్వు దేవునికి ఘనత తెస్తలేవు. నీ ఆలోచనలో ఘనత ఏమని నేర్పించినారు మాకు. అంతేగాని ఇలా అందరి మధ్యలో పెట్టేసి దేవుడి నామానికి దూషణ తీసుకొచ్చి అందరూ మాట్లాడుకునేలాగా చేసి ఎలా నమ్ముతారండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే ఎవరు ఎలా నమ్ముతారు? ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేర్పించారండి, మీరు ఆ మతంలో కలండి, ఈ మతంలో కలండి, వేరే వాళ్ళ విశ్వాసం పైన అలా మాట్లాడతారు. మాకు అలా నేర్పించలేరు. దేవుడు ఏం చెప్పినాడు, దేవుడే ఎలా మాట్లాడమన్నారు, ఎలా ఉండమన్నారు అదే చెప్పినారు. కానీ అది మాట్లాడుతున్నందుకు, అది నేర్పిస్తున్నందుకు దాన్ని కల్ట్ అంటున్నారు. మరి ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, ఒకరు నోరు తెరిచి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మరి దాన్నేమనాలండి? నాకైతే చూసిన దాన్ని బట్టి కానీ ఏది విన్నా కానీ నేను ఒక్కదానే కాదండి, మా బరుకులో అందరికీ నేర్పించింది ఏంటంటే మాట్లాడకు. మేము మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా జాగ్రత్త అనేది మాకు గుర్తుకొస్తుంది. మా లోపల మాకే మాట్లాడుతుంటారు. అలా మాట్లాడదు, ఆ భయంతోనే మేము ఉన్నాం. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్లు వేసేసి మాకు ఇది తెలుసు, మాకు అది తెలుసు, దేవుడు మాతో మాట్లాడతారు, ఇలా అయితే మాకు చెప్పలేరండి. మన అప్పట్లో పిలాతు యూదుల రాజు అని రాపియమంటే అక్కడ ఉన్న వాళ్ళు యూదులు అంటారు, ఈయన పిలాతు యూదుల రాజు అని చెప్పుకుంటున్నారని రాపియమన్నారండి. మరి ఇప్పుడు అండి అక్కడ ఏమున్నదని ఎవరు ఏం చెప్తే, ఎవరు వెనకాల నుండి చెప్తే ఇప్పుడు రాపిస్తున్నారు. వీళ్ళు డబ్బు ఆశించి బోధిస్తున్నారు, తప్పుడు సమాచారం చెప్తున్నారని ఏ చెడు పెట్టుకొని ఎవరు బోధిస్తే ఏ డబ్బు ఆశించి చెప్తున్నారండి? అక్కడ వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చెప్తున్నారు కదా. నమ్మేవాళ్ళు ఏదైనా నమ్ముతారు. అక్కడ యేసుక్రీస్తు శరీరము కూడా ఒకవేళ కనిపించకపోతే ఈయన నిజంగా దేవుడని నమ్ముతారని తీసుకెళ్ళిపోమని చెప్తారు అక్కడ. కానీ నమ్మేవాళ్ళు ఎట్లయినా నమ్ముతారు, అక్కడ ఉన్నా లేకపోయినా నమ్ముతారు. కానీ నమ్మొద్దు అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు కంటి ముందు దేవుడే వచ్చి నేనే మాట్లాడుతున్నా అని చెప్పి నమ్మారు. నేనే మాట్లాడుతున్నా అని అక్కడ. అప్పుడు ఆ కాలంలో కూడా జరిగింది కదా, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రం తెలిసిన యూదులే నువ్వు కాదు అని చెప్పినారు. నా క్రియలను చూసి నమ్మని చెప్పినా నమ్మలేరు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అక్కడ చెప్తున్నా కానీ క్రియలను చూసి నమ్మడం కాదు, చెప్పుడు మాటలు విని అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటి పుట్టించి మరి రాస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారని. మరి డబ్బులు ఎవరు అడగారండి? మరి ఇప్పుడు కొన్ని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు కొన్ని వినిపిస్తున్నప్పుడు మాకు తెలియని విషయాలు కూడా కొత్త విషయాలు చెప్తున్నారని, డబ్బులు అడిగినారని. మరి ఇప్పటివరకు నేను ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, డబ్బులు అడగడం కానీ ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వడం కానీ నేనే చేయలేదు. మాలో ఎవరు కూడా చేయలేరు. డబ్బులు అడుగుతున్నారు, భయపెట్టిస్తున్నారు. ఎవరిని ఒక్కరిని ఇద్దరిని భయపెట్టిస్తారండి. భయపెట్టించి ఏం చెప్పిస్తారండి? నేను చదివానండి, భయపెట్టించి సాక్ష్యం చెప్పిస్తున్నారు. మాకేం నేర్పించారు తెలుసా? దేవుని భయంతో సాక్ష్యం సంపాదించుకోని చెప్పినారు. కానీ భయపెట్టి ఎలా చెప్పగలుగుతాం సాక్ష్యం? మేము చెప్పలేము అట్లా. దేవుడి భయం ఉంది, ఎంత చెప్పగలుగుతాం? డబ్బు కాశించి చెప్పలేము, ఇంకా భయపెట్టి చెప్పలేము. మీరు విని మీరు నమ్మి ఇలా వీడియోలు పెట్టడం కాదు. సత్యం ఏముందో తెలుసుకోవాలి. సత్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఎవరు ఏ చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్నామండి? ఇప్పుడు వస్తున్న మాటలను బట్టి అయినా ఏదైనా అనుకుంటుండొచ్చు, ఇది నమ్మి గొర్రెలు చెదిరిపోతాయేమో అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. కానీ మాకు ఎలా నేర్పించాలి తెలుసా? ఫ్యామిలీగా యూనిటీగా ఉండడం నేర్పించాడు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి బట్టి మేమేం చూడగలుగుతున్నామంటే ఇంకా యూనిటీగా ఉండడం, ఇంకా దేవుడి పైన నమ్మకంగా ఉండడం. మాకు అసలు ఈ వీడియోస్ వల్ల ఎలా అంటే దేవుని మహిమ ఇంకా చూడగలగడము, దేవుని క్రియలు ఇంకా చూడగలగడము, మాలో యూనిటీకి వెళ్ళడం, మాలో ఇంకా దేవుని పైన విశ్వాసం పెరగడం, ఇంకా సంతోషంగా ఉండడం మేము చూడగలుగుతున్నాం. ఎందుకంటే పరిస్థితి వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. వినుకుంటూ వచ్చినాము ఇన్ని రోజులు మాకు తెలియదండి. మేము వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం. కానీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మా బరుకోని అందరికీ తెలిసేలాగా మీరు చేసినారు కదా. అది జెనసిస్లో ఉంటుంది, కీడుకు చేయడానికి వచ్చినది మేలుకే జరుగుతుంది అని. ఇప్పుడు ఇది కీడే అది, కానీ అది మేలుకే ఒకరోజు జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు తప్పని చెప్పి బోధిస్తున్నది ఏదో ఒకరోజు సత్యం అనేది బయటపడుతుంది కదా. సత్యం అనేది దాచలేరు కదా. మీరు దేవుడు అంటున్నారు, దేవుడు చూస్తారు, మీరు దేవుడు అంటున్నారు, దేవుడు చూస్తారు, దేవుడు ఊరుకోడు అంటున్నారు కదా. మరి ఎవరి వైపు సత్యం ఉందో వాళ్ళ వైపు దేవుడు ఉండి సత్యం బయట పెట్టినప్పుడు, అది అబద్ధం అని తెలిసినప్పుడు మనం మాట్లాడిన మాటకి లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ పెద్ద వాళ్ళందరూ ఒకళ్ళు తీసేసుకొని పెడుతున్నారు కదా. మరి ఆ రోజు మనం మాట్లాడిన మాట అబద్ధం అని తెలిసినప్పుడు
మరి అప్పుడు పరిస్థితి ఏంటంటే అందుకే చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి మాట్లాడకుండా ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఎవరో డబ్బులు ఇస్తారనో ఇంకేదో చేస్తారనో కాకుండా మనకేం నేర్పించినారు దాని ప్రకారం ఉండి చెప్పాలి. కానీ ఉన్నది ఏదో చూసిందని చెప్పి మాట్లాడేసి తర్వాత సత్యం బయటపడ్డప్పుడు ఎవరికి సిగ్గు వస్తుంది? ఎవరైతే తప్పుగా మాట్లాడినారో వాళ్ళే సిగ్గుపడాల్సి వస్తుంది. దానికి తీర్పు అయితే తప్పదు, దానికైతే లెక్క చెప్పాలి. నీ నోటి మాటను బట్టి నీతిమంతులవని, నువ్వు నోటి మాటను బట్టి అపరాధమని తీర్పు ఉన్నది వాక్యము. మరి అవన్నిటికీ లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నిటికీ లెక్క. అబద్ధ క్రీస్తు, ఆడక్రీస్తు, కమల్ హాసన్ కూతురు మాటలు వాక్యమే సెలవిస్తుంది కదండి. నీ మాటలు కంట్రోల్లో పెట్టుకో, నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశం అందు ఉన్నాడు వాక్యం చెప్తుంది కదా. మరి మన మాటలు కంట్రోల్లో లేనప్పుడు నాకు ఇప్పుడు తెలుస్తుందండి. అవన్నీ చదువుతున్నప్పుడు అవన్నీ వింటున్నప్పుడు నాకేం బోధించినారు, నేను వింటున్నదేంది. మేమైతే కల్టులో లేము, మాకు ఎప్పుడు కూడా ఇట్లా బోధించలేరు. వేరేల గురించి తప్పుగా మాట్లాడు, వేరేల గురించి ఇలా టైటిల్ ఇవ్వు అని చెప్పలేరు. మరి ఇప్పుడు ఇలా టైటిల్ ఇస్తున్నప్పుడు ఎలా నమ్మాలి? ఆత్మతో మాట్లాడుతున్నారు, వాక్యం పెట్టుకొని మాట్లాడుతున్నారు, బైబిల్ గ్రంథమే పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడాలి? దేవుడైతే అలా మాట్లాడమని నేర్పించలేరు, మంచిగా మాట్లాడమని నేర్పించినారు. నేనైతే ఇదే నమ్ముతాను. ఎందుకంటే ఇక్కడ సత్యం ఉంది, తప్పుగా ఎవరి గురించి మాట్లాడడం నేర్పించలేదు. మీరు తప్పుగా మాటలను బట్టే తెలుస్తుంది. ఒక వీడియో ఒకటి ఉంటే ఒకటి మాట్లాడడం, అక్కడనేమో ముట్టండి అని చెప్తే ముద్దు పెట్టుకోండి అని చెప్పినారు. మరి అక్కడ మాట మార్చేసినారు కదా, అంటే అబద్ధమే చెప్తున్నారు కదా. అక్కడ వినండి, మంచిగా విన్నదాన్ని బట్టే నువ్వు మాట్లాడకని చెప్తున్నప్పుడు నేను చక్కగా వినకుండా ముట్టండి అన్నారు. దాని ముందు జరిగింది కూడా మీకు తెలియదు. అక్కడ మాకు నేర్పించింది ముట్టొద్దని చెప్పారు. కానీ నేను హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చి కాళ్ళపైన మొక్కేది అలవాటు ఉందండి. అక్కడ మేము కాళ్ళపైన మొక్కుతున్నప్పుడు మమ్మల్ని ఆపినారు. మేము ఎందుకు మొక్కినామంటే అక్కడ ఆత్మని చూసి ఆత్మని ఆ మహిమను చూసి మాకు దుఃఖం వచ్చి సాష్టాంగ పడుతుంటే ఆపినారు. మేము బాధపడుతుంటే ఆపిన. అక్కడ మేము పుట్టినాము, కానీ అక్కడ చెప్పింది ఏంది? ముద్దాడమని చెప్తున్నారని చెప్పినారు. ఇక్కడే తెలిసిపోతుంది కదండి. ముట్టండి అని చెప్పేదాన్ని ముద్దండి అని మాటలు మార్చొద్దని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. మరి ఇక్కడ మీరు అలా మార్చినప్పుడు నేను ఎలా నమ్ముతాను? ఇక్కడ మీరు మాటలు మారుస్తున్నప్పుడు ఎలా నమ్ముతాను? ఏది ఇప్పుడు ఇక్కడ సత్యము, అక్కడ సత్యం ఉంది. మీరు పెట్టిన వీడియోలో, మీరు అంతకుముందు చేయలేదు, మీరు పెట్టిన వీడియోలో మీరు అలా మాట్లాడుతున్నప్పుడు, తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, అబద్ధం చెప్పొద్దని మాట్లాడుతున్నప్పుడు, మరి అబద్ధం చెప్పొద్దని ఆజ్ఞ కూడా ఉంది. మరి ఆజ్ఞ అబద్ధానికి జనకుడు సాతాననే ఉంది. మరి అవన్నీ వాక్యాలు గుర్తుకొస్తా లేవా అండి? ఒకటి ఉన్నది, 6 సంవత్సరాల క్రితము దీపక సాక్ష్యం విన్నప్పుడు అక్కడ ఒకలాగా కామెంట్స్ పెట్టినారు. ఇప్పుడు అదే దానికి ఇప్పుడు వేరేలాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి అప్పుడు ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు నాకు ఒకటి అనిపించిందంటే, నాకేమనిపించిందంటే నన్ను దేవుడు మంచి ప్లేస్లో పెట్టినాడు. తప్పుడు మార్గంలో కాదు, పరిస్థితులను బట్టి అప్పుడు అలా మాట్లాడడం, పరిస్థితులు చేంజ్ అయితే ఇలా మాట్లాడడం. ఒక్క వీడియోకి అలాంటి పెడుతున్నప్పుడు అప్పుడేమో అలా మాట్లాడి ఇప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఎలా ఉన్నా చూడని దాన్ని బట్టి, విన్నదాన్ని చూడకుండా మాట్లాడిన దాన్ని బట్టి ఒకళ్ళ మీద రాయి వేస్తుంటే మేము హిందూలో ఉన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళ దాంట్లో బురదలో రాయేస్తున్నావు అంటే నీ మొహం మీద వచ్చి పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం అక్కడ రాయేస్తున్నామని అంటే మన మీద మనమే ఉమ్మేసుకుంటున్నట్టండి. నాకు ఇవన్నీ వింటున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అయితే ఒక్కటే అనిపించింది. మీరు అంటున్నారు కదా పాపం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళకి వాక్యం తెలియదు అన్నప్పుడు మా పరిస్థితి మంచిగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు నిజంగా మేము ఎంత మంచి ప్లేస్లో ఉన్నామనేది మీరు సహాయం చేసినారు మాకు. ఇలాంటివన్నీ కామెంట్స్ చదివి ఒక్కొక్క పరిస్థితులను బట్టి మారడం చూసినప్పుడు దేవుడు మాకు ఇది బోధించలేడు. ఎలా ఉన్నా నువ్వు చూడకుండా మంచిగా మాట్లాడని బోధించిండు. మమ్మల్ని మంచి ప్లేస్లో పెట్టిననేది నేను గ్రహించగలను, దాన్నే నేను నమ్ముతున్నాను. మీరు మెసేజ్ విన్నారండి, బరకొండే మెసేజ్. అక్కడ దీపకలో మేము ఫలం చూసి నమ్మినాం. అక్కడ ఏదైనా తోటలో అని చెప్పినప్పుడు మీరు ట్రోల్ వేసారు కదా అంటే అక్కడ చెప్తున్నారు దేవుడు అని. ఏదైనా తోటలో జరిగింది మీరు చూడలేరు, నేను చూడలేదు. కానీ విన్నదాన్ని చూసిన వారు వాక్యం ఉంది, చెప్పిన వారు చూసిన వారు విన్నదాన్ని బట్టి మీరు చూడలేరు, వినలేరు అని నమ్మమని ఉన్నది కదా. నమ్మడం అంటే ఫలం చూసి, క్రియలు చూసి ఆమె ఎలా ఉంది, ఆ ఫలం యొక్క అనుభవం మాలో ఉంది కాబట్టి అది చూసి నమ్ముతున్నాం. కానీ ఆ ఫలం చూడకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పి అలాగే ఉంది కదండి వాక్యము. ఎవరిలో ఫలం అయితే ఉండదో, మంచి ఫలాలు ఉండేవి, ద్వేషము, కలహం. మరి ఇప్పుడు ఇవన్నీ అంతే కదా. ఇవన్నీ
ఇవన్నీ పెడుతున్నారంటే వీడియోలు, వాళ్ళలో భేదాలు తెచ్చుకొని యేసుక్రీస్తు సంఘంలోనే భేదాలు అన్నప్పుడు మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఎవరు ఏ ఫలం కలిగి ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. మరి అంత్యదినాలలో యేసు అబద్ధక్రీస్తు వస్తారని నేను నమ్ముతాను. అంత్యదినాలలో అబద్ధక్రీస్తు అని నమ్ముతారు. కానీ ఫలములు చూడమన్నప్పుడు మీరు ఏ ఫలం చూసినారండి? మీరు వచ్చి దీపకలో ఆమె ఫలాలు మీరు చూసినారా? ఆమెతో పాటు మీరు ఉన్నారా? ఆమె వాక్యం మీరు విన్నారా? అది ఏది చూడకుండా వినకుండా అబద్ధ ప్రవక్త అనేది మాకు మాత్రం ఫలం చూపించమన్నారు, ఫలం చూసి నమ్మమన్నారు. మరి ఆ ఫలం మేము చూసినాము, నమ్ముతున్నాము. ఒకవేళ ఇది మీరు అన్నట్టే అబద్ధక్రీస్తు అబద్ధ ప్రవక్తలు అనుకో, ఇది సత్యం కాదనుకో, అది మా మీదకి వస్తుంది, మా పిల్లల మీదకి వస్తుంది, మా మీదకి వస్తుంది. ఒకవేళ అది నిజమైతే మీరు చెప్పగలుగుతారా? మా మీదకి మా పిల్లల మీదకి రానని మీరు పలకగలుగుతారా? మేమైతే పలకగలుగుతాం. ఒకవేళ అబద్ధమైతే దాని యొక్క ఏంటనేది దీపక మీదకి వస్తుంది, మా మీదకి మా బరకన్న మీదకి వస్తుంది. మీరు పలకగలుగుతారా? తెలియకుండా చూడకుండా తప్పుగా మాట్లాడేసి ఆ ఫలం యొక్క తట్టుకోవడం అంత మాట్లాడడం ఈజీ, మాట్లాడడం సులభం. ఒకరి గురించి వేలెత్తి చూపడం సులభమే. వాక్యం ఉంటుంది కదండి, నీ కంట్లో ఉన్న నీ కంట్లో ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూస్తున్నావు, కంట్లో దూలం ఉందని చెప్తారు కదండి. యూత్ ఇలా అయిపోయిందని అంటున్నారు కదండి. మేము చూస్తున్నామండి, మా తమ్ముళ్ళు బరుకన్నెలో చూస్తున్నాం. వాళ్ళకి ఎంత ధన్యత దొరికిందని మేము చూడగలుగుతున్నాం. తప్పుదారి పట్టకుండా వాళ్ళ కంటిని, వాళ్ళ మాటని, వాళ్ళ ప్రవర్తన వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు. ఎంత అబద్ధ సాక్ష్యం చెప్పించినా ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను బట్టి అబద్ధ సాక్ష్యం ఎలా చెప్పగలుగుతారండి? తల్లిదండ్రులు పిల్లలు తప్పిపోతుంటే దుఃఖంలో ఉన్నప్పుడు మా పిల్లలు మంచిగానే ఉన్నారు, మా పిల్లలు బాగానే ఉన్నారు, ఇక్కడ తప్పలేదని ఏ తల్లిదండ్రులు చెప్పలేరు. నిజంగా ఉన్నారు. ఆ సమాధానం వాళ్ళు చూడగలుగుతున్నారు, మేము చూడగలుగుతున్నాం. తప్పిపోకుండా మాకు ఇక్కడ నేర్పించింది ఏం తెలుసా అండి? చిన్న పిల్లలకు కూడా ఒకవేళ నేను ఇక్కడ రాకపోతే చిన్న పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేసి చెడిపోతుంటే నా జీవితంలో జరిగింది. మా పిల్లలు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ పిల్లలకి ఫోన్ అలవాటు లేదేంటిది అని అన్నారు. మరి ఎవరు నేర్పించారండి? ఇప్పుడు నాకు తెలుసా? నాకు తెలియదు. నా మనుషులు బయట లోకంలాగే నేను నా పిల్లలకి ఫోన్ ఇచ్చి నేను చెడగొట్టేదాన్ని. కానీ మాకు నేర్పించినారు ఆ ఫోన్ వల్ల వచ్చే డేంజర్ ఏంది, ఆ ఫోన్ వల్ల వచ్చే ప్రమాదం ఏంది, పిల్లలు ఏమైపోతారో నేర్పించినారు. ఆ నేర్పించడం వల్ల మా పిల్లల్ని భద్రపరచుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అది కూడా మీరు చూడలేరు. తప్పు. యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. దేవుడు అక్కడ వీలేస్తా అని చెప్పినప్పుడు అక్కడ వాక్యమే ఉంది కదా. వాక్యం కాకుండా ఇంకేదో ఉన్నప్పుడు తప్పేముంది? అక్కడ అంతమందిలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరిలో ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ మాట్లాడిన దాంట్లో కూడా తప్పు తీయాలి అనుకునే వాళ్ళకి, తప్పు చూడాలి అనుకున్న తప్పుగానే ఉంటుంది. కానీ సత్యం చూడాలి, మంచి చూడాలని వెతికినప్పుడు ఒక్క సత్యమైనా దొరకదా? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఏమి చూడకుండా మాట్లాడుతున్నారు కదా, మీకు ఓపిక, మీకు సమయం ఉందనుకొని మీరు వినండి. విన్నారనుకో ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరిలో దయ్యం ఉంది, ఎవరిలో దేవుని ఆత్మ ఉందని మీరే గ్రహించగలుగుతారు. మీరు గ్రహించాలనుకో మంచిది, గ్రహించలేరనుకో వాక్యం చెప్పినారు కదండి బైబిల్ గ్రంథంలో, నమ్మినవారు నమ్మలేని మన వాక్యం కూడా నమ్మిన వారికి సమస్తం సాధ్యమని ఉంది. నమ్మని వాళ్ళకి అది తప్పుగానే కనిపిస్తుంది. దేవుడే దిగి వచ్చి ముందుగా చెప్పి నేనే క్రీస్తునని చెప్పిన అది తప్పుగానే కనిపిస్తుంది. మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని కాపాడేసి బయటకు తీసుకురావాలి, బంధకంలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలని ఇవి ఏమవుతుంది. మేము సంతోషంగా హ్యాపీగా విమోచించబడి మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ చూసి వెళ్ళి తెలియకుండా మాట్లాడి దేవునికి విరోధంగా పాపం చేసి ఆయనతో పాటు యుద్ధం చేయగలుగుతామా? ఆయనకే విరోధంగా యుద్ధం చేయగలుగుతామా? ఇవన్నీ ఎందుకండి? తెలిసిన దాన్ని బట్టి, తెలిసినా తెలియకపోయినా అక్కడ సత్యం ఏముందో మనకు తెలియకుండా మాత్రం మాట్లాడవద్దు. మేమైతే ఇక్కడ సత్యం చూస్తున్నాం, నిజం చూస్తున్నాం. మా బ్రతుకులు, మా జీవితాలు మారి సమాధానం అనేది మేము చూడగలుగుతున్నాం. ఇదే నమ్ముతాం. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఎవరు వెనకాల ఉండి ఎంత చేయించినా, ఏం మాట్లాడినా మాలో ఇంకా సంతోషం అనేది మేము చూడగలుగుతాం. ఇంకా యూనిటీగా ఉండి ఎంత యూనిటీగా మాకే మేము మంచిగా ఉంటుంటాము. వేరే ప్రపంచం అనేది లేకుండా మాకు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడి ప్రకారం ఉండడం, అలాగే మేము జీవించుకుంటున్నాం. మేము మంచి సంతోషంగా ఉన్నామండి. థ్యాంక్ యూ.